వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ముంతా తుఫాన్ విపత్తు సమయంలో ప్రజల సేవలో చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం అంతా తలమునకలై ఉంటే తోడు లేక యలహంక ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటూ పడుకున్న ఒక్క మగాడు. కంపారిజన్. విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే సేవలో ఆ సేవలు చేయలేక తన పరిపాలనలో వచ్చిన విపత్తుల నుంచి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి. వ్యత్యాసాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. ఏ తుఫాన్ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు, అధికారులతో పని చేయించే తీరు మనం చూస్తానన్నాం. 1996 నుంచి అనేక తుఫాన్లు ఎదుర్కొన్నాడు. అనేక సమయాల్లో ఆయన ప్రజలను కాపాడుకున్న తీరు కూడా మనం అందరం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చిన వరదలకు కానివ్వండి, తుఫాన్లకు కానివ్వండి, ఆయన పారిపోయిన తీరు కూడా చూసాం. నిన్న బయటకు వచ్చి అంత అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో అసందర్భ ప్రేలాపనలు మాట్లాడి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఆ ప్రేలాపనలు కూడా గొప్ప అనుకుని ఒక్క మగాడు అంటే ఎలివేషన్ ఇచ్చింది ఒక్క రాక్షి. ఆ కంపారిజన్ ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్రహ్మంగారు, ఒక అనుభవశాలి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొనే తీరుకి అనుభవం లేని వ్యక్తికి ఎంత తేడా ఉంటుందనేది మనం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కనుక పెట్టి చూస్తే. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేకపోయినా పర్లేదు కానీ అసమర్థుడు, అది ప్రాబ్లం. అనుభవం లేకపోవటం, అసమర్థ, తర్వాత అసలు తనకు ఒక అవగాహనే లేదండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పోటీగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు ఇద్దరిని శక్తియుక్తుల్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళల్లో ఉండే నాయకత్వ లక్షణాలని, వాళ్ళకు ఉండే ఒక చిత్తశుద్ధిని, వీటన్నిటిని బెరీజ్ చేసుకుని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఈయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటేనే ప్రజలు ఎంత విఘ్నతతో ఆలోచించారో అర్థమైంది. కానీ దాంతో ఆయన ముఖ్యమంత్రి ఒక్కసారైనా జీవితంలో అవ్వాలనే ఒక లక్ష్యంతో 2019 వచ్చేటప్పటికి అమలు చేయలేని హామీలతో సహా అన్నీ ఇచ్చి ఆఖరికి సంపూర్ణ మద్య నిషేధం పెడతానని చెప్పి ఆ మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని వ్యక్తిగతంగా ఎంత సంపాదించాడో, ఒక జాతీయ కుంభకోణాన్ని నడిపాడు 5 సంవత్సరాల పాటు. ప్రభుత్వాన్ని, ప్రజలకి సంక్షేమాన్ని నడపలేదు, కానీ దిగ్విజయంగా తను కోశాగారాన్ని, వ్యక్తిగత కోశాగారాన్ని, తన బంధువుల్ని, ఆత్మీయులకి పనికొచ్చే ఈ కుంభకోణాన్ని సక్సెస్ఫుల్గా నడిపాడు. తర్వాత తను ప్రజల డబ్బుని ఎంత రాళ్ల పాలు చేశాడంటే, సర్వే రాళ్ల కోసం 700 కోట్ల రూపాయలు ఆయన ముఖ చిత్రాన్ని చేయటానికి, రాళ్ల మొత్తానికి అవల ఖర్చు, ఆయన ముఖ చిత్రాన్ని ఆ రాళ్ల మీద చిత్రించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అట్లా ప్రతిదీ అదే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని ప్రజలకు అందేలాగా 24 గంటలు కూడా రియల్ గవర్నెన్స్ చూసుకుంటా, అట్లాగే ఆన్లైన్ రిపోర్ట్స్ చూసుకుని ఎక్కడికి రిలీఫ్ పంపాలి, ఎట్లా పంపాలి, ఏ అధికారులని, ఏ శాఖల్ని సమన్వయం చేయాలి. అసలు మీకు ఒక మాట చెప్పాలంటే, హుద్హుద్ తుఫాన్ అనేది ఒక శతాబ్దంలో వచ్చిన అత్యంత శక్తివంతమైన తుఫాను, అతి ఎక్కువ నష్టపరిచింది. కేవలం 9 రోజులు వైజాగ్లో ఆయన అక్కడ బస్సులోనే బస్ చేసి వైజాగ్ని మళ్ళీ పునర్నిర్మించాడా అన్నంతగా ఒక శాశ్వత ప్రతిపాదికన అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా ఏం చేసి, ఎందుకంటే ఎప్పటికైనా కూడా వైజాగ్ కోస్తా తీరంలో ఉంది, ఈ తుఫాన్ తప్పదు, ఇలాంటి నష్టం పదే పడే కంటే ఆ కష్టం ఏదో ఒక్కసారి అయిపోవాలన్నట్టుగా వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కల్లా అత్యంత సుందరమైన నగరం. ఆ సుందరమైన నగరం ఒక ఎడారిలాగా మారిపోయింది. అంటే చెట్లన్నీ మాడిపోయినాయి, ఇరిగిపోయినాయి, కూలిపోయినాయి. మళ్ళీ వెంటనే చెట్లను కూడా వీలున్నంత వరకు వాటిని మళ్ళీ పునఃప్రాణం పోసినట్టుగా చేసి కొత్త చెట్లను కూడా త్వరగా నర్సరీల నుంచి తెప్పించి ఒక స్థాయికి ఎదిగిన చెట్లని, మళ్ళీ గ్రీనరీని, మళ్ళీ వైజాగ్ వాసులకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చాడు. మీ నగరం ఏమీ చెదరలేదు, మీ సుందర నగరం మీకే ఉంది అనే ఒక భరోసా ఇచ్చి తప్ప ఆయన వైజాగ్ నుంచి బయటికి రాలేదు. నెల రోజుల్లో మళ్ళీ పెను మార్పులు తీసుకొచ్చాడు. అదే అంటున్నా, ఆ రోజున అంత చేసి వాళ్ళల్లో చేతిలో చేసి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చూస్తాను అని. నేను కూడా తర్వాత ఒక సందర్భంలో వైజాగ్ వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయా. అంతకుముందు నేను వైజాగ్లో కొన్నాళ్ళు ఉన్నాను, ఆ తర్వాత నేను ఎంత భయంగా వెళ్ళి, అంటే ఎట్లాంటి అంటే ఒక వినాశకరమైనటువంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది. కానీ అంతకన్నా కూడా ఇంకా బాగా చేసి గతంలో కన్నా రోడ్లని అన్నిటిని ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఎందుకంటే దృష్టి అంతా దాని మీద పెట్టి. అట్లా తర్వాత మొన్న జరిగిన తుఫాన్లో కూడా తర్వాత తిత్లీ తుఫాన్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు.
ఆ తర్వాత మొన్న తుఫాన్లో కూడా అతి చిన్న విషయాలను కూడా జాగ్రత్త తీసుకుని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడ జలమయం అవుతాయో, బలహీనమైన ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకురావటం గొప్ప కాదండి. గతంలో చాలాసార్లు ఇట్లాంటి పునరావాస కేంద్రాలు తీసుకొచ్చారు, కానీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాదుడు ఉండేవాడు కాదు. ఈసారి అట్లా కాదు, వాళ్ళే చెబుతున్నారు. పునరావాసంలో ఉండి ఫస్ట్ టైం పాజిటివ్గా చెబుతున్న విషయం ఇప్పుడు చూసాం. వాళ్ళు మాకు టైంకి మంచి భోజనం పెట్టారు, 2-3 కూరలతో కూడా మాకు భోజనం పెట్టారు, పసిబిడ్డలు ఉంటే పాలు ఇచ్చారు, బిస్కెట్లు ఇచ్చారు, మందులు ఇచ్చారు, మాకు ఏ విధంగా కూడా ఇబ్బంది అవ్వలేదు పునరావాస కేంద్రంలో అని చెప్పారంటేనే అది చాలా గొప్ప విషయం. అది ఇది చూసిన తర్వాత అసలు నిజానికి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఇమీడియట్గా, ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి రూట్ అభ్యంతరం లేదు. ఆయన అనేక సార్లు జైళ్ళల్లో ఉన్న వాళ్ళ నాయకులను పరామర్శించడానికి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళిన రోజులు ఉండే, విమానాల్లో వెళ్ళిన రోజులు ఉండే. ఆయన రాదలుచుకుంటే ప్రజల మీద అభిమానంతో డబ్బు లేదండి ఆయనకి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. కానీ రాకుండా ఏదో ఒక రకమైన అపోహలు సృష్టించడానికి అభూత కల్పనలతో కూడిన విమర్శలు, అతకని విమర్శలు చేసి అది సాక్షి పత్రిక తప్ప ఇంకెవరు చేయరు. అంతెందుకు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు హత్య చేశాడని ఆ ఒక్క పత్రిక, ఆ ఒక్క ఛానల్, సాక్షి ఛానల్ తప్ప ఇంకేదన్నా ఒక పత్రికలో వచ్చిందండి. అట్లాగే వివేకానంద రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేస్తూ వచ్చినవి కూడా 2 పత్రికల్లోనే. కాబట్టి నాకు ఒక సొంత పత్రికా ఛానల్ ఉందనుకుని ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి మొన్న వెళ్ళి కనపడాలని. అంతకుముందు ఉద్దు తుఫాన్ అప్పుడు నేను 50 లక్షలు ఇస్తానని, తర్వాత విజయవాడలో 4 లక్షల మంది బుడమేరు వాగుమూలాన మునగటం అసలు విజయవాడ చరిత్రలో మొదటిసారి 4 లక్షల మంది ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఆయన అక్కడ తాడేపల్లిలో ఉండి కనీసం పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని తను ప్రతిపక్ష నాయకుడిగా కూడా వెళ్ళి చూడొచ్చు, తప్పేం కాదు. సేవ చేయొచ్చు, పులిహార చేసి పంచిపెట్టచ్చు, బిస్కెట్ ఏదైనా చేయొచ్చు, 100 మార్గాలు ఉండే సహాయం చేసేవాడికి. చేయకుండా నేను ఇట్లాంటి విమర్శలు, కువిమర్శలు, కవి కాలేనాడు విమర్శకుడు అవుతాడని ఒక మంచి పరిపాలకుడు కానిలేని వ్యక్తి ఇలాంటి కువిమర్శలకి పనికొస్తారు. అది ఆయన ప్రూవ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులు కానివ్వండి, తోపుడు బళ్ళు, ద్విచక్ర వాహనాలు మొన్న దెబ్బతిన్నప్పుడు విజయవాడలో కూడా ప్రతి ద్విచక్ర వాహనాన్ని కూడా మళ్ళీ రీకండిషన్ తెచ్చుకోవడానికి కూడా అంటే మైన్యూట్ విషయాలు కూడా వదల. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక ద్విచక్ర వాహనం చెడిపోతే, బాగు చేయించుకోకపోతే అతని జీవనం వెళ్ళదు. చేయించుకోవాలంటే కూడా బడ్జెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లా ప్రతి చిన్న విషయాన్ని, చనిపోయిన గొర్రెలు కానీ, మేకలు కానివ్వండి, ఆటోలు, బురదను కూడా కడిగించాడు కదా ఫైర్ డిపార్ట్మెంట్తో. అది నిజంగా ఆ బురదను తీయటం కూడా వరదలో ఎంత మీకు తెలియని విషయం కాదు. మీరు కోస్తా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ రేగడి మట్టి కింద పేరుకుపోయి దాన్ని తీయటం కూడా కష్టం, రోడ్లు బాగు చేయటం కూడా కష్టం. అట్లాంటిది పవర్ఫుల్ ఫైర్ ఇంజిన్ దగ్గర ఉండే పంపుల ద్వారా అవన్నీ క్లీన్ చేసి ఇచ్చారంటే అది ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి చర్య తీసుకోవటం అనేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి దినపత్రికల్లో, ఆయన సొంత పత్రికల్లో వీటికి మ్యాగజైన్స్కి వాటికి ఖర్చు పెట్టాడు, కానీ ఫుల్గా అట్లా పట్టదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవటానికి ఉపయోగించుకున్నాడు. హెలీప్యాడ్ల నిర్మాణాల సొంతానికి, తర్వాత ఎగ్ పఫ్లు కానీ ఇవి కానీ, తర్వాత ఆయన సొంత ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టాడండి. వైజాగ్లోనే ఇప్పుడు తుఫాన్లు కొట్టిన వైజాగ్ ప్రాంతంలో కట్టడాలు ప్రజల డబ్బు, రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మే రాళ్లపాలు అన్నట్టుగా కొత్త నిర్వచనం ఇచ్చాడు ఆయన. అట్లా తయారు చేశాడు. అది ప్రజల సొమ్ము కదండి. ఆయన సొమ్ముని ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు, వ్యాపారాల్లోనూ, ఇతర కంపెనీలు వీటిల్లో. అట్లాగే విదేశాలకు వెళ్ళేటప్పుడు తన సొంత డబ్బులతో వెళ్ళలేడండి. ఇప్పుడు మీరు రుషికొండ సందర్భం వచ్చింది కాబట్టి తన విలాసాల కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బంగ్లా కట్టుకున్నాడు. అదే హుదూద్ తుఫాన్ అప్పుడు 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి పైసా ఇవ్వడండి. అది తనకి సొంతం, అది తన జేబులోంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి టీ కూడా ఇవ్వడం చెప్తారు నాయకులే. ఆయన అంటే ఆతిథ్యం ఇవ్వటానికి ఇప్పుడు మేము కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే ప్రసాళ్ళకి ఇష్టం సమంజసం, కానీ వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా ఒక రౌండ్ కాఫీ టీలు వెళ్ళేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తండ్రిలో ఉన్నంత మ్యాగ్నానిమిటీ కూడా ఈయనలో లేదు. ఇప్పుడు నిజానికి రాజశేఖర రెడ్డి టైంలో కరప్షన్ చేసిన సంపాదించలా, ఇతను కోసం క్విడ్ ప్రోకో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించి ఫస్ట్ టైం ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ ముఖ్యమంత్రి అయిన టర్మ్లో పూర్తిగా, అంటే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి సంపాదించలేనంత డబ్బులు వీళ్ళు వెనకేసుకున్నారు, సంపదను పోగు చేసుకున్నారు. బాగా అండి చెప్తున్నా కదా. ఇప్పుడు తండ్రిని కూడా చెడగొట్టాడు.
ఇప్పుడు తండ్రికి కూడా ఇంత స్వతహాగా అయితే ఆయన అంత కరప్షన్ చేస్తాడని అయితే నేను అనుకోనండి. ఇతనిలో ఉన్న ధనదాహం అనేది ఆయన్ని ఆ స్థితికి వెళ్ళింది. నిజంగా ఆయన అకాల మరణం పొందడానికి కూడా వ్యక్తికి కొంత కారణం ఈయనని చెబుతున్నారు పరోక్షంగా. ధనదాహం అంటే ఆ కుటుంబానికి మొదటి నుంచి ఉన్నదేనండి. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే రూపాయి తీసుకుని 90 పైసలు తను దాచుకుని 10 పైసలకు పంచిపెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి పైసా కూడా ఇవ్వని పరిస్థితి. అసలు అదే చెబుతున్నాను, ఇంటికి వచ్చిన వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులకు టీలు కూడా ఇవ్వడం చెబుతారు. అంతటి పొదుపరితను. కానీ అదే ప్రజల ధనం వచ్చేటప్పటికి ఏ విధంగా ఆయన దుర్వినియోగం చేసేస్తాడు. ఎందుకంటే తనకు రావాల్సిన కిక్ బ్యాక్ చూసుకుంటాడు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు తనకి ఎలక్ట్రికల్ ఒప్పందాల్లో కూడా చూశాం కదండి, ఎంత కోట్ల ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువు కూడా చెప్పాడు, నా ప్రమేయం లేకుండా నేను సంబంధిత మంత్రిని అయినా కూడా నా డిజిటల్ సంతకాలు కూడా పెట్టేసి వాళ్ళు చేశారు, అందులో నా పాత్ర లేదని చెప్పాడు. అట్లాగే ప్రతి మంత్రిత్వ శాఖల్లోనూ డబ్బులు వచ్చే దగ్గర వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ క్వార్టరీ పనిచేసింది. కానీ మధ్యంలో ఎట్లయితే ఒక ప్రత్యేక క్వార్టరీ పనిచేసిందో ప్రభుత్వ ధనాన్ని దోసుకోవటం కూడా మిగిలిన మంత్రిత్వ శాఖలకి నారాయణ స్వామి ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు కదా, నాకు వచ్చింది ఏమి లేదు ఇందులోను, నా బిడ్డలు కూడా అప్పులు చేసి కట్టుకున్నారు ఈ భవంతులన్నీ అని కూడా ఆయన చెప్పాడు. సరే నిజమా ఒట్టిదాని అయితే తర్వాత విచారణలో తేలుతుంది. ఆయన ఫోన్లో అవి సీజ్ అయినాయి. ఇప్పుడు తుఫాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నిజమైన ప్రజల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అయితే కనుక మొన్న తుఫాన్ ఇంత ప్రజలు బాధపడుతుంటే ఎవరన్నా ప్యాలెస్లో కులుకుతా కూర్చుంటారండి? కనీసం ఉండవల్లి ప్యాలెస్కి వచ్చి కూర్చున్నా బాగుండేది. అదే అన్న, ఈ ప్రాంతానికి రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక ఈ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజల ఆలోచనలో పడే పరిస్థితికి ఆయనే తీసుకొస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అసలు నెక్స్ట్ ఎన్నికల్లో బహుశా ఆయన తన అభ్యర్థులను కూడా పెట్టడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ప్రజలతో మనకు అనవసరం, ఎట్టాగు గెలిపిస్తారు, నేను మాటికి హెలికాప్టర్లు వేసుకుని మాత్రం ఎందుకు రావాలి, ఆయనకి హెలికాప్టర్ ఎక్కాలంటే ఒక రకంగా కొంత భయం కూడా. ఎందుకంటే వాళ్ళ తండ్రికి హెలికాప్టర్లో జరిగిన దీనికి కొంత భయంగానే ఉంటాడు ఆయన. మరీ అత్యంత అవసరమైతే తప్ప ఇప్పుడు ఒంగోలులో ఆయన పలకరిస్తానికి ఎవరిని మాచర్ల ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అట్లాంటి వాటికి వెళ్తున్నాడు. కానీ వీళ్ళంతవరకు హెలికాప్టర్ ఎక్కాలంటే కూడా కొంచెం జంకే. తర్వాత ఇంకోటి ఎప్పుడు కూడా గతంలో జరిగిన తుఫాన్లో ఇమీడియట్గాను తుఫాన్ జరుగుతున్న టైంలో ఎప్పుడు వెళ్ళా, అంతా సద్దు మణిగిన తర్వాత వెళ్ళేవాడు. ఏరియల్ సర్వే సేఫ్గా ఉంది వాతావరణం అంటేనే వెళ్తాడు, లేకపోతే రిస్క్ తీసుకుని అయితే ఆకాశంలో చక్ర రౌండ్ కూడా. రైల్వే ప్రమాదాన్ని చూడటానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళాడంటే అసలు ఇంతవరకు మనం ఎక్కడ ఇట్లాంటి సీన్ చూడలా. ఇలాంటి ఇన్సిడెంట్ మనం అసలు ఎప్పుడు చూడరు ఎవరు. తన డబ్బులు అయితే మంచినీళ్ళు కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము అయితే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా విలాసాలు అనుభవించాడు తప్ప మొన్న ప్రజల కష్టాలు ఉంటే కనీసం పలకరింపు కాదు కదా, ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని దుర్మార్గుడు అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. బ్రహ్మ గారు.